వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అమరావతిని నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి ఆ రైతులకు న్యాయం చేస్తే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి కట్టడాలు కడుతూ అభివృద్ధి చేస్తూ అమరావతి రైతులకు అన్యాయం చేస్తున్నాడంటూ మాజీ మంత్రి పేర్ని నాని వింతగా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి చట్టసభలో చట్టబద్ధత చేస్తే అవసరమేముంది అంటూ దీర్ఘాలు తెస్తున్నాడు. పేర్ని నాని వ్యాఖ్యల మీద, అమరావతి చట్టబద్ధత మీద, ఆ రైతులకి, అమరావతి ప్రాంతానికి, రాష్ట్ర ప్రజలకి న్యాయం చేసింది ఎవరో, అన్యాయం చేసింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని మనం విశేషాలు వేసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మ గారు. మన వీక్షకులు, అమరావతిని శ్మశానం చేసి రైతులకు న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు వచ్చి అమరావతిని అభివృద్ధి చేస్తూ రైతులను ముంచుతున్నాడంటూ పేర్ని నాని వ్యాఖ్యలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు రైతులను ముంచడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి రైతులని ఉద్ధరించడం ఏంటి, అమరావతిని నాశనం చేస్తే ఈయన బాగు చేయటం ఏంటి, ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, అమరావతి పరిస్థితి ఏంటి? అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడేది అర్థం లేదండి. ఒక ఇల్లే కట్టుకుంటున్నాం అనుకోండి, మనం వ్యక్తిగతంగా ఇల్లు అనేది ఊరికే ఏర్పడుతుందండి. మనం డబ్బులు అయితే పెట్టాలి కదా. ఇల్లు కట్టుకోవటానికి డబ్బులు ఖర్చు చేయటం కూడా తప్పు అంటే అట్లాంటి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామండి? రాజధాని నిర్మాణం వాళ్ళ టైంలో పూర్తిగా ఆపేశారు కదా, ఎటువంటి ఖర్చు వాళ్ళ టైంలో లేదు. శ్మశానం అన్నారు, ఇక దాన్ని ముట్టుకోలేదు కదా వాళ్ళు. మరి వాళ్ళ టైంలో లక్షల కోట్ల అప్పులు ఎందుకైనాయండి? ఇప్పుడు 2,25,000 కోట్లు మాత్రం బెనిఫిషరీస్కి ఇచ్చామన్నారు. 2,80,000 కోట్ల బెనిఫిషరీకి ఇచ్చామన్నాడు. 9,70,000 కోట్ల అప్పులు తీసుకొచ్చాడు. దాదాపు 10 లక్షల కోట్లు అప్పు, 10 లక్షల కోట్లు అప్పు అనుకోండి. మరి అప్పు సంపాదన ఆదాయం అదే. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదాయం ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పన్నుల రాబడి ఏమైంది? సుమారుగా 7-8 లక్షల కోట్లు ఉన్నాయిగా. ఏది బడ్జెట్ నిధులు అంటే 18 లక్షల కోట్లు, సుమారుగా 18 లక్షల కోట్లు ఖర్చు. ఎంత ఖర్చు పెట్టామని చెప్తున్నాడు? 2,80,000 కోట్లు ఖర్చు పెట్టామంటున్నాడు. అంటే సుమారుగా ఇంకా 15 లక్షల కోట్లు ఏమైనా జగన్ రెడ్డి చెప్పాలి, ఈ పేరుని దాని ఇలాంటి సన్నాసులు చెప్పాలి. అవన్నీ చెప్పకుండా రైతులకి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు, అమరావతి రైతులను ఆదుకుంది జగన్ రెడ్డి అని చెప్పడంలో అసలు ఆ మాటను ఎట్లా చూడాలి? అసలు వాళ్ళ టైంలో రైతుల్ని ఆదుకుంటే 5 సంవత్సరాల పాటు మహిళా రైతులు, రాజధాని ప్రాంత బాధితులు ఉద్యమం చేయాల్సిన అవసరం ఏంటి, నిరాదీక్ష చేయాల్సిన అవసరం ఏంటి, పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తినటం ఏంటి, ఇన్ని అష్టకష్టాలు పడి పాదయాత్రలని, ఎక్కడెక్కడికో గుడి న్యాయస్థానం టు దేవస్థానం అని జిల్లాలు దాటుకుంటా పాదయాత్రలు చేయాల్సిన అవసరం ఏముందండి? తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈయన మొత్తం 13,000 కోట్లు ఖర్చు పెట్టినాడు రాజధానికి అన్నాడు. అవును, 13,000 కోట్లు ఖర్చు పెట్టారనుకుందామండి. ఎవరు ఖర్చు పెట్టారు? తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. అవును, అక్కడ కనపడుతున్నాయి కదా నిర్మాణాలు. ఇప్పుడు రాజధాని లేకుండా వీళ్ళు ఎలా పరిపాలించారు? ఇప్పుడు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా రాజధాని మీద నిర్మాణం చేయలేదు. అదే అమరావతి నుంచి పరిపాలన సాగించారంటే చెట్ల కింద నుంచి సాగించారా, టెంట్లో నుంచి సాగించారా, అసెంబ్లీ ఎక్కడ, తర్వాత సెక్రటేరియట్ని తాకట్టు పెట్టి 200 కోట్లు అప్పు కూడా తీసుకొచ్చారు కదా మీరు. చంద్రబాబు నాయుడు గారికి కట్టిన అసెంబ్లీలో సమావేశాలు పెట్టుకున్నారు. అదే మరి చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటేరియట్లో పనులు చేసుకున్నారు. తర్వాత హైకోర్టు ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు రకాలు గడిచింది. రేపు కర్నూలులో బెంచ్ పెడితే కొంత భాగం అక్కడ కూడా ఒక 3-4 జడ్జెస్ సీట్లు అక్కడికి బెంచ్కి వెళ్ళిపోతాయి. మరి అట్లాంటప్పుడు మళ్ళీ పర్మనెంట్గా కూడా కడుతున్నారు. అంటే రేపు రాబోయే ఒక 30-40 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జడ్జెస్ క్వార్టర్స్ అయిపోతున్నాయి, ఐఏఎస్ క్వార్టర్స్ అయిపోతున్నాయి, ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ అయిపోతున్నాయి. మొన్న జడ్జెస్ క్వార్టర్స్ అయితే ఇనాగ్రేషన్ చేశారు. ఇవన్నీ ఒక 6 నెలలు అవుతాయి, పూజలు జరుగుతాయి, గృహప్రవేశాలు జరుగుతాయి. మరి ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఇల్లు మనం అంతస్తు మీద వేసుకుంటా కట్టుకుంటున్నప్పుడు మనకు తగ్గట్టుగా ఖర్చు అవుతుందంటే ఇల్లు నిర్మాణమే చేయకపోతే ఖర్చే లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే, ఇలాంటి పనులు మీరు చేయకండి. మరి చేయకపోయినా, రోడ్డు లేకపోయినా ఆయన మరి 10 లక్షల కోట్ల దాకా అప్పు చేసి ఆ భారం అంతా వీళ్ళ మీద పెట్టి వెళ్ళాడు కదా. కాబట్టి కొడాలి నాని చెప్పేది ఏంటంటే, రేపు రాబోయే ఇంకొక 50,000 ఎకరాల కోసం జనాలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడు అన్నాడు. ఇది పూలింగ్ మాత్రమే. తర్వాత ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, అసలు యాక్చువల్గా ఇలా పూలింగ్ చేసే కన్నా డబ్బులు పెట్టి కొనుక్కుంటే పోయేది కదా, ఇంకెక్కడో దూరంగా వెళ్ళి కొనుక్కోవడానికి ఇప్పుడు ఆయన దగ్గర అంత ఆర్థిక సిద్ధాంతాలు చెబుతున్నాడు కదా. 2019 నుంచి 24 వరకు వీళ్ళది స్వతంత్ర పూర్తి స్థాయి ప్రభుత్వం పూర్తి మెజారిటీతో నడిచింది కదండి. అదేదో అమలు చేసి చూపిస్తే పోయేది కదా. ఆ పెద్ద మనిషి ఇన్ని చెబుతున్న పెద్ద ఆయన
ఆయన గోదాములు ఉంటే అందులో సివిల్ సప్లైకి చెందిన సబ్సిడీ బియ్యం, రేషన్ బియ్యం దొంగతనంగా అమ్ముకున్నాడు. ఎత్తుకుపోయి. ఆయన ఇన్ని సూక్తులు చెబుతున్న పెద్ద మనిషి నీ గోదాంలో అద్దిచ్చి ప్రభుత్వ రేషన్ బియ్యం పెడితే అమ్ముకునే హక్కు నీకు ఎవడిచ్చాడు? అమ్ముకుని తర్వాత మళ్ళీ నేను అది నష్టపరిహారం కడతా అంటే దొంగతనం బయటపడింది కాబట్టి నువ్వు కడతానంటున్నావు. ఇన్ని ఆర్థిక విధానాలు చెబుతున్నాడు. ఇప్పుడు రాజధాని ఫలానా సాటి నుంచి అవతల కడితే ₹1,00,00,000 ఎకరం చొప్పున వచ్చేది, ఇన్ని 7,500 కోట్లు మిగిలేదని. అసలు ఆ ₹1,00,00,000 పెట్టుబడి లేకుండా కూడా వాళ్ళ భూములు తీసుకుని డెవలప్ చేసి వాళ్ళకి కొంత ఇచ్చి ఈయన కొంత తీసుకుంటున్నాడు కదా. అసలు రాష్ట్ర విభజన జరిగేటప్పటికి అప్పులతో వచ్చింది ఆంధ్రప్రదేశ్. అంత నిలవలే ఉంటే చంద్రబాబు గారికి తెలియదు భూమి కొనాలని. అసలు ఏమీ లేని దాంట్లో నుంచి పుట్టించాడు. సార్ ఇక్కడ ప్రజలు ఒక ప్రశ్న వేస్తున్నారు సార్. 5 ఏళ్ల పరిపాలనలో 3 రాజధానులు డ్రామా ఆడిన సన్నాసులు ఒక్క రాజధానిలో కూడా కర్నూలు కానీ, అమరావతి కానీ, విశాఖపట్నం కానీ ఒక్క రాయి కూడా పెట్టకుండా, భారతీయ సిమెంట్ కట్ట కూడా వాడకుండా ఎందుకు డ్రామాలు ఆడారా వెదవల్లారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రశ్నలు కరెక్ట్ అని అంటారా? అట్లా అడగొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు 3 రాజధానులు పెడతాన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని పెడతానని ఎన్నో నిర్మాణాలని హైకోర్టు అయితే వర్కింగ్ దశకు తీసుకొచ్చాడు, అసెంబ్లీని తీసుకొచ్చాడు, అట్లాగే సెక్రటరియట్ని తీసుకొచ్చాడు. మిగిలిన నిర్మాణాలు కూడా వివిధ దశల్లోనే కనబడుతున్నాయి. ఇప్పుడు పరిపాలనా రాజధాని అక్కడికి పెట్టినప్పుడు కనీసం సెక్రటరియట్ భవనం అయితే కట్టాలి కదండి, ఆఫీసర్స్ భవనం అయితే కట్టాలి కదా. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి హైకోర్టు భవనం అయితే కర్నూలులో స్థల సేకరణ అన్న జరగాలి కదా. ప్రజలు ఇంకోటి కూడా అడుగుతున్నారు. అసలు 3 రాజధానులు పెట్టినప్పుడు 3 ముఖ్యమంత్రులని పెడితే ఏంటి? ఇప్పుడు ఎందుకు ఉండొద్దు 3 రాజధానులు ఆంధ్రప్రదేశ్కి అన్నాడు. 3 ముఖ్యమంత్రులు ఎందుకు పెట్టలేదని కూడా జనం అడుగుతున్నారు. ఇప్పుడు పరిపాలనా రాజధానిలో ముఖ్యమంత్రి ఒక ఆయన ఉంటాడు, శాసన రాజధానిలో ఒక ముఖ్యమంత్రి, శాసన ముఖ్యమంత్రి, న్యాయ ముఖ్యమంత్రి ఒక ఆయన ఉంటాడు. అట్లా పెట్టడం వలన ఎక్కడికక్కడ పరిపాలన విభజన జరిగేది. ముఖ్యమంత్రి అందుబాటులో ఉండేవాడు 3 ప్రాంతాల ప్రజలకి, పరిపాలన మీద దృష్టి కేంద్రీకృతం అయ్యేది. అది ఎందుకు చేయలేదనేది కూడా చాలామంది. మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆ ఉద్దేశం ఉండేదేమో. అంటే ఎట్లాగో ఋషికొండకి గుండు కొట్టి అక్కడ ప్యాలెస్ కట్టాడు భార్య కోసం, ఆ ప్రాంతానికి ఆవిడ ముఖ్యమంత్రిని చేసేవాడు. కర్నూలులోనేమో అవినాష్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసేవాడు. ఈయన గారేమో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని చీపు లెక్కలు అమ్ముకుంటా కట్టలు లెక్కలు వేసుకుంటూ ఉండేవాడు. అయ్యేదేమో మరి. ఇప్పుడు ప్రజల్లో అది కూడా వచ్చింది. 3 రాజధానులు నిర్మించినప్పుడు ఎప్పుడైనా కూడా 3 ముఖ్యమంత్రులు కూడా ఉండాలి కదండి. 3 రాజధానుల్లోనూ 3 ముఖ్యమంత్రులు ఉంటేనే దానికి. ఇప్పుడు సింహాసనం ఉంటే రాజు ఉండాలి. ఎన్ని సింహాసనాలు ఉంటే అంతమంది రాజులు ఉండాలి. రాజ్యంలో పూర్వకాలంలో ఒక సింహాసనమే ఉండేది. ఆ ఒక సింహాసనం మీద రాజు కూర్చునేవాడు, ఆ రాజు తర్వాత ఆయన కుమారుడు కూర్చునేవాడు. అంతేగాని 2 సింహాసనాలు పక్క పక్కన ఎక్కడైనా ఉంటాం మీరు చూసారా? ఎక్కడ సామంత రాజ్యాలు ఉండేవి. అది వేరు. సింహాసనం, మహారాజు సింహాసనం ఒకటే ఉంటుంది. ఆ సామంత రాజులకు కూడా ఒక సింహాసనమే ఉంటుంది సామంత రాజ్యంలో, అంతేగాని పక్కన ఇంకోటి ఉండదు. అట్లా 3 రాజధానులు పెట్టినప్పుడు ఆయనకి ఎందుకు ఐడియా రాలేదు? పేరు నాని లాంటి వాళ్ళు ఎందుకు అడగలేదు ఈ లాజిక్? ఇలాంటి సన్నాసులు అందరూ ఈ చెత్తవాగుడు వాగబట్టే 3 ప్రాంతాల మెట్టుతో కొడితే అడ్రస్ లేకుండా పారిపోయారు వాళ్ళ రాష్ట్రం వదిలిపెట్టి. ఇప్పుడు మీరు అన్నారు ఎక్కడ కూడా. ఇప్పుడు నిజంగా కనుక 3 రాజధానుల్లో కొంత భాగం చేసినా ఇవాళ డిమాండ్ కూడా చేయొచ్చు. మేము సగం నిర్మాణం చేసేసాము, లేకపోతే 70% నిర్మాణాలు చేసాము, వాటిని పూర్తి చేయమని వాళ్ళు డిమాండ్గా అడగవచ్చు. అక్కడ ఎక్కడ మొదలెట్టబోబట్టే కదా ఇవాళ అమరావతి గురించి వీళ్ళకి మాట్లాడే నైతిక హక్కే ఉందండి. ఇక్కడ కొంటే పోయేది కదా, అక్కడ కొంటే పోయేది కదా అని మీకు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఎక్కడన్నా ఒక ఇటుకు కొన్నారా? ఒక్క సెంటు సేకరించిన భూసేకరణ స్థలం అయితే కొనాలి కదా. ఇప్పుడు పేరుని నాని చెబుతున్నాడు, పలానా సాట కొంటే ₹1,00,00,000 మీకు వచ్చేది, ఇంకా కొంచెం అవతల ఇంకొక 15-20 కిలోమీటర్లు, ఓకే బాగానే ఉంది. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు పరిపాలనా రాజధానికి వైజాగ్లో అట్లాంటి భూములు ఎందుకు కొనలేదు? ఇలా కాకుండా పూలింగ్ కాకుండా మీదిగో 1000-1500 ఎకరాలు మేము కొన్నాము, అక్కడ ఇదిగో అక్కడ మీరు నిర్మాణం చేయండి. అట్లాగే ఒక 1000 ఎకరాలు న్యాయ రాజధాని కోసం అన్న పెట్టాలి కదా. జడ్జెస్ క్వార్టర్స్ కానీ, హైకోర్టు కానీ. ఇప్పుడు హైదరాబాద్లో కూడా హైకోర్టుని, పాత హైకోర్టు రాష్ట్ర విభజన జరిగినా కూడా రాజేంద్ర నగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఒక 200-300 ఎకరాలు తీసుకుని దాంట్లోకి మారుస్తున్నారు. అట్లా వీళ్ళు పాతగా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఉన్నా కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. అట్లాగే చంద్రశేఖరరావు గారి టైంలో ఇక్కడ పర్మనెంట్ ఇంకా శాశ్వతమైన సచివాలయం కూడా కట్టడం చూసాం. అట్లా అన్ని నూతన భవనాలు కట్టినప్పుడు అసలు మరి ఏమీ లేని సాట జగన్మోహన్ రెడ్డి మీరు ఇప్పుడు అడిగారు ఎక్కడన్నా ఒక్క ఇటుక కానీ భారతీయ సిమెంట్ బస్తా కానీ ఓపెన్ చేశారా అని. భారతీయ సిమెంటు అవసరానికి మించి ఇళ్ల నిర్మాణాల కోసం సేకరించారు. ఇది గవర్నమెంట్ ఆర్డర్. ముందు వాళ్ళకైతే డబ్బులు వెళ్ళిపోద్ది, బస్తాలు అమ్ముడవుతాయి.
అటువంటి దానికి ఉపయోగించారు. కానీ అదే ఇంకొక ప్రశ్న అండి, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు అప్పటికే దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కేంద్రం నుంచి కానివ్వండి, రాష్ట్రం నుంచి కానివ్వండి కట్టి ఆ భవనాలని వీళ్ళ టైంలో 5 సంవత్సరాల పాటు దాన్ని డమ్మీ చేసేసారు. ఎంత నష్టం అండి ప్రజలకు అది. అదే సొంత ఫ్యాక్టరీకి అయితే అలా సగం కట్టి ఆపేస్తాడా? ఎకనామిక్స్ ఆలోచించుకోరా, ఆర్థికంగా ఏంటి నష్టం కదా అని చేయకుండా ఇవాళ పైగా అడవి కొట్టడానికి ఇంత ఖర్చు అయిందంటే అడవి పెంచమని నీకు ఎవరు చెప్పాడు? అడవి పెంచడానికి తీసుకున్నారా? లేకపోతే రైతులు ఇచ్చింది 33,000 ఎకరాలు వాళ్ళు పండించుకోలేక ఇచ్చారా? ఒక రాజధాని ఏర్పడుతుంది, రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఉంటుంది, మార్గదర్శనంగా ఉంటుంది, జీవనోపాధి కల్పిస్తుంది, అనేక పరిశ్రమలు అనేక సంస్థలు వ్యవస్థలు వస్తాయి, మనకి వ్యాపారాలు, తర్వాత బిడ్డలకి ఉపాధి దొరుకుతుంది అనిపించారు. మీరు ఈ అడవి తుమ్మ చెట్లు పెంచితే మరి కొట్టడానికి అంత ఖర్చు అవ్వక ఎంత అవుతుంది? ఇంత ఆర్థిక అంశాలు తెలిసినాడు మరి సీనియర్ మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంత పెట్టుబడి పెట్టిన రాజధానిని మనం ఇలా పాడుపెట్టడం తగదు. మళ్ళీ వైజాగ్లో కూడా మనం ఏమి స్థలాలు కొనలేదు, కనీసం ఈ రాజధాని కొనసాగిస్తాము, ఇంత అప్పులు కూడా తీసుకొచ్చాం కదా అని చెప్పాలి కదండి ఆయన. ఇప్పుడు చెప్తాడు ఆ రోజు ఇంటికి కాపలా కుక్కగా కూర్చున్నాడు. ఆ రోజు చెప్పాలి కదా, 5 సంవత్సరాలు ఏంటి, ఎందుకు మాట్లాడకుండా కూర్చున్నావు? ఇవాళ ఇన్ని ఆర్థిక అంశాలు మాట్లాడుతున్నావు కదా, ఈ ప్రభుత్వానికి సలహాలు. ఈ ప్రభుత్వంలో నువ్వు మంత్రి కాదు, ఆ ప్రభుత్వంలో మంత్రివి, నీ మాట సాగేది. ఈ ఆలోచనలన్నీ ఆయనతో చెప్పి కనుక అమలు చేసి ఉంటే ఈ పాటికి అసలు చంద్రబాబు నాయుడు గారికి ఈ అవస్థ తప్పిపోయేది. ఆల్రెడీ ఒక నిర్మాణమైనటువంటి పూర్తి స్థాయి రాజధాని ఏర్పడిపోయేది కదా. అంటే ఈ లెక్కలో కూడికలు తీసివేతలు ప్రజలకు అర్థం కావాలే, మనం ఏం మాట్లాడినా చెల్లిపోద్ది, నమ్ముతారని అనుకుంటున్నారు ఈ సన్నాసులు. ఇప్పుడు కామన్ సెన్స్ అండి, ప్రజలకి కామన్ సెన్స్ ఎందుకు లేదు? రైతులు, నేను ఒకరోజు అప్పుడు 2020 సంక్రాంతి రోజు నేను కూడా ఒక రైతుగా వెళ్ళి వెలగపూడిలో నిరాహార దీక్ష కూర్చుంటాను. వెళ్తే అక్కడ అనంతపురం జిల్లా రైతులు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారండి. ఇంత మంచి పొలాలని ఇలా ఇస్తే కూడా ఆ బిల్డింగులు కట్టి సగంలో ఆపేశాడు మనిషి ఇతనని కూడా వాళ్ళు అంత బాధపడ్డారు. ఎందుకంటే ఆ బాధ రైతులకే తెలుస్తుంది. అట్లాంటి భూముల్ని తీసుకుని కూడా పడావు పెట్టి వాటిని పాడుపెట్టి చేసిన పరిస్థితి. ఇవాళ ఇన్ని ఆర్థిక అంశాలు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కనుక చెప్పి బయటకు వచ్చి కూడా నేను ఇదిగో ఈ విషయం చెప్పాను. ఆయన సలహా ఏమి ఇచ్చాడంటే మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డికి నీకుండా ఇంటి కుటుంబ గొడవలు ఏమి ఉంటే 4 గోడల మధ్యలో పరిష్కరించుకోమని చెప్పాడు. అట్లాగే అప్పుడు కూడా అమరావతి ఇంత డెవలప్మెంట్ అయిపోయింది, మనం అది పూర్తి చేద్దాము, అంతేగాని దాన్ని పాడు పెట్టకూడదని అంత తెలియదు ఆయనకి. పేరుని కృష్ణమూర్తి గారు అబ్బాయి అంత కామన్ సెన్స్ లేకుండా ఉంటాడండి. ఇన్ని చెబుతున్నాడు ఇప్పుడు ఎకనామిక్స్. నీ మాట చెల్లే రోజున మంత్రివర్గంలో ఏమయ్యావు నువ్వు? ఆ రోజు బయటకు కూడా వచ్చి చెప్పాల్సింది, ప్రజలు కూడా హర్షించారు. అంటే అప్పుడు ఆ దొంగ బియ్యం అమ్ముకునే పనిలో ఉన్నాడు, ఏం పట్టించుకోవాలా. ఇప్పుడు వచ్చి ఎకనామిక్స్ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి అంత మాత్రం తెలియలేదని ఆయన ఎట్లా అనుకుంటాడండి? అంత నిల్వల్లోనే ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగానే భూములే కొనేది, ఎందుకు కొంత అప్పుల్లో వచ్చింది. అందుకని ₹1 కూడా కోశాగారం నుంచి మనం రైతులకి ఇవ్వలేము. ప్రపంచంలో ఎక్కడా జరగని రీతిలో ఆయన్ని నమ్మి 33,000 ఎకరాల ఇచ్చారు. దాదాపు 30,000 మంది రైతులు, దాదాపు యావరేజ్ మీద ఒక ఎకరం 10 సెంట్లు అంతే, ఎకరంన్నర రైతులు ఇచ్చారు. ఆ రోజు అండి నేను 2020 సంక్రాంతి రోజు నేను అక్కడ ఉన్నాను. భోగి రోజు రాత్రి 3 సన్నకారు రైతులు చనిపోతే ఆ శవాలని ఈ నిరాహార దీక్ష శిబిరం దగ్గరికి తీసుకొచ్చి అంత్యక్రియలకు తీసుకెళ్లారు. 3 శవాలు రైతులు. వాళ్ళు ఎప్పుడు రోజు వచ్చి పాపం అక్కడ కూర్చొని బాధపడేవాళ్ళు అంటే ఆపేశారు కదా అప్పటికి. ఇక మన భవిష్యత్తు ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏంటి, ఈ పొలాల్లో తిరిగి వస్తాయా రావా, మన పిల్లలు ఎలా బతకాలి, అప్పటికి వీళ్ళు కవులు కూడా ఎవరని కూడా ప్రచారం చేశారు. మనోవేదనకు గురి చేసి సిఆర్డీఏ రద్దు చేస్తారు. రైతులు చావులను చూసి మహిళా రైతుల బూటుకాలు తన్నించిన ఈ సన్నాసులు జగన్మోహన్ రెడ్డి అమరావతికి న్యాయం చేశారని చెప్తున్నాడు. అదే అండి, ఎక్కడ చేశారు వాళ్ళు? కవులకు కూడా వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. సిఆర్డీఏ ఆఫీసులకు వెళ్తే వాళ్ళు ఎవడో పట్టించుకోని పరిస్థితి, బయటకు తోసేసే. ఇప్పుడు కదా సిఆర్డీఏ అధికారులని మళ్ళీ వార్నింగ్ ఇచ్చి మీరు రైతులకు మర్యాద ఇవ్వండి, వాళ్ళ సమస్యలు ఏదుండా మీరు తీర్చాలి, బాధ్యతతో మాట్లాడాలి అని చెప్పింది. అసలు సిఆర్డీఏ రద్దు అయిపోయింది, దాదాపుగా రద్దు అయిపోయింది. అసలు దాని ఉనికి లేకుండా చేశారు. ఎందుకంటే ఇక ఈ భూముల గురించి ఎవరు ఉండకూడదు. తర్వాత పేదలకు అక్కడ భూములు ఇవ్వలేదని ఆయన చెబుతున్నాడు. ఎక్కడికక్కడ ఇస్తుంటే భూములు ఇక్కడ రాజధానిలోనే ఇవ్వాలన్నది ఏముందండి? అసలు రాజధానిలో ఎవరికన్నా ఇళ్ల స్థలాల కోసం ఇచ్చారా? వీళ్ళకని కాదు, ఎవరికైనా సరే. అదంతా కూడా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వ్యవస్థలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, జడ్జిలు, అమరావతి రైతులు భూములు ఇచ్చింది రాజధాని నిర్మించడానికి తప్ప ఇళ్ల స్థలాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాసులకో పేటీఎం వాళ్ళకి ఇవ్వడానికి కాదు కదా.
అందుకే కదా తర్వాత వీళ్ళ అలాట్ చేసింది కూడా భూముల్ని ఆ గ్రామాలకు చెందిన వ్యక్తులు కాదు. అంటే వీళ్ళకి రౌడీయిజం చేయడానికి అమరావతిలో రైతుల మీద వీళ్ళని తీసుకొచ్చారు బయట ప్రాంతం. రాష్ట్రంలో ఉన్న దొంగలందరూ పోజేసుకొచ్చాడు, అక్కడ ఇచ్చి అక్కడ డన్ ఏర్పాటు చేస్తున్నాం అనుకున్నాడు జగన్. దానికి ఇచ్చారు. అప్పటికే అది గౌరవ కోర్టు కూడా గమనించింది. వేరే ప్రాంతాల వాళ్ళని తీసుకొచ్చి అమరావతి రైతుల మీద దాష్టికాలు చేసే ఒక దౌర్జన్యపూరితమైన శక్తులకి ఇస్తున్నారు అనేది అర్థం చేసుకునే వాళ్ళు సబ్జెక్ట్ టు ఫైనల్ జడ్జిమెంట్ ఆఫ్ ద హైకోర్టు అని ఇచ్చారు. దాన్ని కూడా ముద్రించమని కూడా ఇచ్చారు. ఎందుకంటే అసలు 1 సెంట్లో ఇవ్వటం ఏంటండి? ఇప్పుడు ఇంకా ఎక్కడన్నా ఇప్పుడు ఇతనే చెబుతున్నాడు కదా, కొంచెం దూర ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వండి, 1 సెంట్లో ఏం కట్టుకుంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తుంది పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు అట్లా ఇవ్వాలి. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు దాదాపు 5.5 లక్షల ఇళ్ళు కడతానికి కూడా వాళ్ళు పథకం చేశారు. 2014-19 మధ్యలో కూడా ఆ విధమైనటువంటి నిర్మాణాలు చేశారు. నేను క్లియర్గా చెప్పారు చంద్రబాబు గారు, ఏ హడ్కోత్ కింద ఎంత ఇస్తున్నాము, ఇతర హౌసెస్ కింద ఎంత ఇస్తున్నాము. 5 లక్షల ఇళ్ళు నిన్న 2,50,000 చిల్లర ఇళ్ళు అపార్ట్మెంట్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. డిసెంబర్ లోపు 4,50,000 ఇళ్ళు రెడీ చేసి ఇవ్వబోతున్నారు చెప్పారు. అంత స్పష్టంగా అంత మిడిల్ క్లాస్ లెవెల్లో ఉండే ఇళ్ళని ఇస్తున్నాము, అంతేగాని ఏదో డిక్కీ లాంటి ఇళ్ళు కాదు. మీరు అందరూ కూడా ఆత్మగౌరవంతో జీవించాలి, సుఖంగా పిల్లలతోనూ మీ కుటుంబాలతో అని కూడా ఆయన ఎంత బాధ్యతగా చెప్పాడు. అటువంటి అన్నీ కూడా మేము నిర్వహిస్తాము, వాటి గురించి ఏమాత్రం మీకు బెంగ అక్కర్లేదు. వాళ్ళు ఎంత ఆనందపడ్డారండి అక్కడ వచ్చిన ప్రజలు కూడాను. కాబట్టి పేరుని నాని చెప్పే సిద్ధాంతాలు మెట్ట వేదాంతం అండి ఇది. తను చేయకుండా ఎవరో చేస్తుంటే వాటిని చేయనివ్వకుండా మళ్ళీ అడ్డం వేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలనే కుట్రపూరితమైన పథకాలు తప్ప, నువ్వు చేయలేనప్పుడు చేస్తున్నప్పుడు చూడు, ఒకవేళ ప్రజలే నిర్ణయిస్తారు. ఒకవేళ కనుక కూటమి ప్రభుత్వం కనుక మీలాగా మీ అంత ఎఫిషియెంట్గా పని చేయకపోతే జడ్జిమెంటు మీకేమిచ్చారో వాళ్ళకు కూడా అదే ఇస్తారు కదా. తొందర ఎలా? చేతకాని చవటపాలన చేసిన సన్నాసులు దద్దములు ఇవాళ మాట్లాడే అవకాశం లేదని, మాట్లాడే అర్హత కూడా లేదంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.